అమరావతికి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అమరావతి మీద అనేక రకాలైనటువంటి ఎలిగేషన్స్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాజధానులని కొంత టైం అంతా వేస్ట్ చేసేసారు. ఆ 3 రాజధానుల సంగతి అటకెక్కించారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సరే మేము రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే ఇప్పుడు మావిగన్ అంటున్నారు. సో ఏంటి కన్ఫ్యూజన్ అండి? జనాల్లో ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు? మావిగన్ ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెడతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి అంతరం ఏంటో అంతరార్థం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అందులో అర్థం కాకపోవడానికి ఏం లేదండి. ఆయనకి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆయన విత్ క్లారిటీనే చేస్తున్నాడు. ఆయన ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, అదే ఆయన పని కదా. కానీ ప్రజలు కూడా నిజంగా ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. మొదట్లో 2014లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన అంటే అప్పుడే స్టేట్ బైఫర్కేట్ అయింది. అయినప్పుడు ఈయన పాదయాత్రలు అంతా చేసి నవరత్నాలు అని చెప్పని ప్రజల్లోకి వెళ్ళి ఏదో నేను ఈ వర్గం వాళ్ళు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చాలా హామీలు ఇచ్చాడు. సరే ప్రజలు కూడా ఓకే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, ఈయన కూడా చూద్దాము రాజశేఖర రెడ్డి ఎట్లా కొడుకు అని చెప్పని ఒక ఛాన్స్ అని తిరిగినప్పుడు అదే సినిమాలో ఉంటుంది కదా, ఒకే ఒక ఛాన్స్ అని సంథింగ్ అలాగని ఇచ్చారు. ఆ ఇచ్చిన పాపానికి నిజంగా 5 సంవత్సరాలు ప్రజలు ఎంత నరకం అనుభవించాలో అంత అనుభవించారు. మహిళలు అమరావతిలో గాని విజయవాడలో గాని ఆశా అంగన్వాడి మహిళలండి, గర్భిణీ స్త్రీలు, బాలింతలను కూడా బూటకాలతో తనిపించినటువంటి చరిత్ర అయింది. ఆయన ఇంటి పక్కనే కూతవేటు దూరంలో ప్రతిరోజు దాదాపుగా అఘాయిత్యాలు మహిళల పైన. అంతెందుకు మీకు బాపట్ల దగ్గర అనుకుంటాం, మన తెనాల్లో రేపల్లలో ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు, పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడండి? ఏ రోజైనా మొన్న కాదు, ఆయన ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడలా, ఆయన మంత్రులు మాట్లాడలేదు. 2 హోమ్ మినిస్టర్లు మహిళలను, అదే 2 సార్లు మహిళా హోం మంత్రులను పెట్టారు. వాళ్ళు ఏ రోజు వచ్చి మాట్లాడిన పాపని పోలేదు. మహిళల పైన ఇన్ని వేల మంది పైన అఘాయిత్యాలు జరుగుతుంటాయి. వరుసగా 200 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగి అర్చకుడిని జంధ్యం తెంపేసి వైసీపీ ధర్మకర్తలు ఇలా కాలుతో తన్నుతూ ఉంటే, మరి వైసీపీ నుంచి కూడా బీఫామ్ ఇచ్చిన వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా హిందూ అనే రాశారు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన భార్య గుళ్ళకి వెళ్తే వాసన చూసి పక్కన పడేయడాలు, ప్రసాదాలు, డిక్లరేషన్ అంటే సైన్ చేయాలి, అదంతా పక్కన పెడితే వీళ్ళందరూ హిందూ అని చెప్పుకున్న వాళ్ళందరూ హిందువులు కాదు. అంటే ఒక పార్టీలో ఉంటే నీలో హిందుత్వం చచ్చిపోయిందా? అంత దారుణంగా జరిగితే నాతో సహా ఎన్ని కేసులు పెట్టారు. నాకు ఇప్పటికీ నా పైన కేసులు ఉన్నాయి. ఏది అయోధ్య గురించి ఎందుకు మీరు వేయలేదని, ఇక్కడ ఈ దుర్గమ్మ గుడిలో జరిగినటువంటి దొంగతనం గురించి కానీ, ఇట్లా మేము మాట్లాడుతున్నాను హిందూ ధర్మం పైన అని నా పైన ఇప్పటికీ ఉన్నాయి కేసులు. ఇంకా అమాయకమైనటువంటి వేలాది మందిని జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. చాలా మంది 40 రోజులు వదలలేదు. హిందూ సంఘాలు గొడవపడి చేసి ఇంతటి అరాచకము అంటే ఒక విధ్వంసం అంత చేసిన అప్పుడేమీ కట్టకుండా, అప్పుడేమీ చేయకుండా ఈ రోజున ఈ 2 సంవత్సరాల్లో మా ఎన్డీఏ ప్రభుత్వం చొరవతోటి మళ్ళీ ఏదైనా గూగుల్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. నేనే అప్పుడు నా వల్ల వచ్చింది అంటున్నాడు. అంటే జనాలు ఇప్పుడు నా ఆ మాట అంటే తంతారు. ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి బేసిక్, ఇప్పుడు అంత పెద్ద గ్రీన్ ఫీల్డ్ అలాంటివి. సరే ఎనీవే, క్రెడిట్ చోరీ ప్రతిదానికి ఒకటి ఆయనకి చేయడం చేత కాలేదు. అవకాశం ఇచ్చారు ప్రజలు. 2 సంవత్సరాలు కరోనా ఉంది కదా మేడం, అంటే మనం ఆ రకంగా తీసుకుంటే కరోనా ఓకే, 2 సంవత్సరాలు కరోనా ఉంది, ఏం చేయడానికి లేదు. తర్వాత 3 సంవత్సరాలు ఏమైంది? ఆ కరోనా దోచుకోవడానికి కరోనా అడ్డు రాలేదమ్మా నీకు 2 ఏళ్ళు. నువ్వు దోచుకోవడం అయితే ఆపలేదు కదా. ఇప్పుడు నీ కమిట్మెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ఆల్రెడీ నీకు ప్రభుత్వంలో కూర్చోపెట్టిన తర్వాత అసలు నువ్వు అంత బూతులతోటి పదే హింసించాల్సినటువంటి అవసరం ఏముంది? లేదా ఇదే కల్తీ మద్యం తాగి వేలాది మంది మహిళలు వాళ్ళ పుస్తకాలు తెగిపోతుంటే నువ్వేం చర్య తీసుకున్నావు? నీ నవరత్నమే కాదు, నువ్వేం చర్య తీసుకున్నావు? నువ్వు ఇస్తానంటే హామీలు మిగతా 8 రత్నాలు ఎక్కడున్నాయి? అసలు ఏమీ లేవు కదా. అంతెందుకు నీకు రాజధాని పైన ఎందుకంత కుట్ర, నీకు అంత స్వార్థం, కోపం దేనికి? ఒక మీరు ఇందాక అడిగిన ప్రశ్న కదే, అప్పట్లో 3 ముక్కలు రాజధాని అన్న డీసెంట్రలైజేషన్ కావాలి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. ఇప్పుడు మేము 2 సంవత్సరాలుగా 12 సంవత్సరాల నుంచి బీజేపీ పర్స్పెక్టివ్ లో, కేంద్ర ప్రభుత్వ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే ప్రతి జిల్లాకి కూడా మేము వేల కోట్ల రూపాయలు ఇచ్చాము. ప్రతి జిల్లాకి అసలు జోన్ లో రాయలసీమ జోన్ చూస్తే ఇప్పుడు మీరు డ్రోన్ సిటీ, సెమీ కండక్టర్ లాగా, అంతెందుకు డిఫెన్స్ కి సంబంధించి, అలానే సోలార్ కి సంబంధించి, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి
రాయలసీమ ఫుల్ డెవలప్ అవుతుంది అక్కడ. అలానే స్టీల్ కానివ్వండి, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్. ఇటు ఉత్తరాంధ్రం తీసుకుంటే గనక మీకు ఫార్మాసిటీ ఉంది, ఇప్పుడు గూగుల్ లాంటి ఐటీ డేటా సెంటర్స్ కి ప్లేస్ ఉన్నది. అలానే ఏషియాలోనే అతిపెద్ద మెడికల్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. పెట్రోలియం కి సంబంధించిన గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలతోటి అని చెప్పినాను. సో అలాంటి అక్కడ అది జరిగితే అమరావతి కేంద్రంగా ఇక్కడ మనము క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నాము. ఇంకా ఎడ్యుకేషనల్ హబ్ లాగా కూడా అమరావతి జరుగుతుంది. సో ఇలాగా ప్రతి జిల్లా మీరు ఏ జిల్లా తీసుకున్నా అంత అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్ల జరిగింది. మరి అలాంటిది ఆయన రాజధానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మావిగన్ ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది అమరావతిని ఏకైక రాజధాని అని. నరేంద్ర మోదీ స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఈయనేదో నేను మార్చుకుంటాను మావిగన్ చేయంటే అది ప్రజల్ని మాయ చేయడానికి తప్పితే, కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే ఈయన అనుకోగానే అక్కడ మావిగన్ రాదు. రాజధాని కేంద్ర ప్రభుత్వ పరిధిలో అది చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టేట్ అసెంబ్లీ చేసి పంపిస్తే రాజధాని అవసరం లేదు అంటున్నాడు. ఎందుకు అవసరం లేదు? ఇప్పుడు ఆయనకి అలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉంటాడు కాబట్టి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిలో కదా ఆయన ఉండేది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నాడు ఆయన? లేదు ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రంలో తెలంగాణలో పెద్ద ప్యాలెస్లు కట్టుకుని ఇక్కడ ఉంటాడు. ఆయన ఉండడానికి రాజధానులు కావాలి. కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పని కలలు కంటున్నటువంటి, మరొకసారి అవ్వాలని కలలు కంటున్న రాష్ట్రానికి మటుకు రాజధాని అవసరం లేదు. ఎందుకు ఆయన బాధ అంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే, నేను నిన్న చెప్పాను, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే ఆయనకు దోచుకోవడానికి అవకాశం ఉండదు. రెండోది యువతలో కనుక మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయనుకోండి, ఆ పేటీఎం బ్యాచ్ లాంటి వాళ్ళు దొరకరు. ఆయనకు మళ్ళీ అవకాశం రాదు. డెవలప్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ అవకాశం రాదని అంటున్నారు. ఒక్క 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనమే అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత అంత రప్ప రప్ప అంటున్నాడు ఆయన. మరి అలా రప్ప రప్ప అని వాళ్ళు అలా అన్నారు కాబట్టి తీసుకొచ్చి ఎక్కడో 151 సీట్ల నుంచి 11 సీట్లకు చేశారు. ఈసారి ఆ 11 నుంచి ఒకటి కూడా, అంటే ఆ ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి అది కూడా ఉంటాడా ఉండడా అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలు ఈ రోజున అభివృద్ధి కోరుకున్నారండి. విడిపోయిన తర్వాత విధ్వంసం కోరుకోవాలా, అరాచకత్వం కోరుకోవాలా. కానీ ఎంతో కొంత వ్యతిరేకత అయితే మూట కట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ప్రతి గవర్నమెంట్ కి ఇప్పుడు ఎక్కడైనా సరే వారికి ప్రభుత్వం చేసేటటువంటి అందరికి 100% నచ్చాలని ఇక్కడ కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగదు. ఎందుకంటే ఒక్కొక్కరి చూసే విధానము, ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన వేరుగా ఉండుండొచ్చేమో. కానీ అంత మాత్రానే ప్రభుత్వానికి వాళ్ళేం చేదుగారు. ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు టీడీపీకో, బీజేపీకో, లేకపోతే జనసేనకు వేసిన వాళ్ళకి ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. ప్రజలందరికీ ఇస్తాం, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి. కానీ అవతల జనాలకి కొంత నచ్చకపోవచ్చు. వాళ్ళు అదే చూస్తున్నాను. అంటే మనం చూసేటటువంటి, లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళు ఇష్టపడుతూ ఉండొచ్చు. ఆయన క్రిస్టియన్స్ ఇప్పుడు ఎంత పెద్ద మాఫియా తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.